కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. అందరూ కలిసి పాడుదాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, మరి ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానిద్దాము. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన వాస్తవంగా మనం కొన్ని సందర్భాల్లో ప్రభువుని నమ్ముకున్నందువలన కలిగిన దీవెన ఎలాంటిదో, ప్రభువును కలిగినందువలన కలిగిన ఆశీర్వాదకరమైన అనుభూతి ఎలాంటిదో మనం గ్రహించలేకపోతుంటాం. ఏదో నేను భక్తి చేస్తున్నాను అనుకుంటుంటాం, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తి ఎలాంటిదో మనం గ్రహించలేకపోతుంటాం. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను, ఈ భక్తి నేను చేస్తున్నాను, అంతేకాని దేవుని మూలాన నేను ఎంత మేలు పొందుకున్నాను, ఎంత దీవెన నేను అందుకున్నాను, ఈరోజు ఈ స్థితిలో ఆయన కృపకు నేను పాత్రుడను కావడానికి గల కారణాలేంటి, ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానాన్ని వెదకము. ఏదో భక్తి చేస్తున్నాము అనే సంతృప్తితో సాగి వెళుతుంటామే, కానీ
ఇలాంటి విశ్లేషణ అనేది సహజంగా మనకు రాదు. కానీ గ్రహించిన వ్యక్తి, అలా విశ్లేషించి అలా ధ్యానించిన వ్యక్తి శ్రేష్టమైన మధురమైన అనుభూతిని అనుభవించగలుగుతాడు, క్రీస్తులో స్థిరపరచబడగలుగుతాడు. అంతకంటే మిన్నగా జీవితాంతం కృతజ్ఞుడై బ్రతకగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని మూలముగా మనకు కలిగిన శ్రేష్టమైన అనుభవాలు కొన్ని నేను మీకు చూపిస్తాను. ప్రత్యేకంగా ఎఫెసీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు రాసిన కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు 1వ అధ్యాయం 3వ వాక్యంలో మీరు చూస్తే ఎఫెసీ పత్రికలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రియ సహోదరులారా, చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏనాడైనా మనం గ్రహించామా? ఏనాడైనా మనం ధ్యానించామా? ఇంత ఆశీర్వాదం ఎవరి వలన కలిగింది? ఇంత దీవెన దేని వలన కలిగింది? మనం ఏమనుకుంటాం? నేను బాగా చదువుకున్నాను, మంచి టాలెంటెడ్ పర్సన్, నేను చాలా జ్ఞాన సంపద కలిగిన వ్యక్తిని, మంచి కులగోత్రాల్లో పుట్టి పెరిగాను, లేకపోతే నా తల్లిదండ్రుల సహాయ సహకారాలు నాకున్నాయి. ఇలాంటి అల్పమైన వాటిల్ని మనం తలపోసుకొని మనం మురిసిపోతుంటాం. కానీ అదృశ్యమైన బలమైన హస్తం మన ఎడల చేసిన కార్యాన్ని మనం గుర్తించలేమండి. చాలామంది ఉప్పొంగిపోతుంటారు. నా చెవులారా నేను విన్నాను, నా కనులారా నేను చూశానండి. వాళ్ళకు కలిగిన ఆధిక్యతల్ని, వాళ్ళకు కలిగిన సామర్థ్యతని తలపోసుకుంటూ మురిసిపోతుంటారు. కానీ ఇదిగో ఈ వాక్యం సెలవిస్తుంది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఈ రోజున ఈ ఆధ్యాత్మికమైన విలువలు కలిగి ఉన్నాము అనంటే, పవిత్రుడైన ప్రభువుని ఈ రోజున ఆరాధించగలుగుతున్నాము అనంటే, జీవము కలిగిన దేవుని రెక్కల నీడలో సజీవులుగా నిలిచి ఉన్నాము అనంటే, ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. లేకపోతే మనం కూడా లోకజనుల్లాగానే ఏ దేవుడు లేని పరజనులుగాను, వాగ్దాత నిబంధన లేని ప్రజలుగాను, లోకపు ప్రజల వలె మనం కూడా నాశన కోపంలో నిలిచిపోయి ఉండేవాళ్ళమే. నా ప్రియమైన సహోదరులారా, ఒకవేళ లోక సంబంధంగా కొన్ని పరిచయాలు మనకు కొందరు చేయవచ్చు, కొన్ని ఆధిక్యతల్ని మనకున్న వాళ్ళు, మనల్ని కన్నవాళ్ళు మనకు అనుగ్రహించవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, దేవుని మూలముగా కలిగే ప్రతి ఆశీర్వాదం, ఆధ్యాత్మికమైన బ్రతుకులో ఉండవలసిన దీవెనకరమైన అనుభవాలు, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మూలముగా మనం పొందుకున్నాము. మనకు ఆయన వలననే ఇవి సంప్రాప్తమయ్యాయి అని మనం గ్రహించాలి. ఏదైనా శోధన కలిగి ఇబ్బంది కలిగినప్పుడు మనాళ్ళు సర్వసాధారణంగా ఊతపదంలాగా వాడుతుంటారండి. ఏం చేశాడండి దేవుడు, ఏం చేశాడండి దేవుడు? ఇలాంటి మాటలు చాలా బాధాకరమైన విషయాలండి. ఏం చేశాడు దేవుడు అనే వ్యక్తి కాస్త గనక ఆలోచించగలిగి, ఈ రోజున సజీవుల దేశంలో సజీవుడైన ప్రభువుని ఆధ్యాత్మికంగా నేను ఇలాగా సేవించగలుగుతున్నాను, ఇలా ఆరాధించగలుగుతున్నాను, ఇది ఎవరి భాగ్యం, ఇది ఎవరి చలవ, ఇది ఎవరి కృప అనేది గ్రహిస్తే శిరస్సు వంచి నమస్కరించగలుగుతాము. నా ప్రియమైన సహోదరులరా, మనం దేవునికి ఎంత రుణపడి ఉన్నామో, మనం దేవుని ఎంత స్తుతించబద్దులమో, ఆయనను ఎంత కీర్తించబద్దులమో మనం. ఎందుకంటే ప్రతి ఆశీర్వాదం, నా హృదయాన్ని హత్తుకున్న మాట, ప్రతి ఆశీర్వాదం ఏదో 1, 2, 3 అని లెక్కించినట్లుగా కాదు, ఇన్ని కొన్ని అని కొలత వేసినట్లుగా కాదు. ప్రతి ఆశీర్వాదం, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నప్పుడు ఏ లోటు లేని ఆశీర్వాదం, ఏ కొదువ లేని ఆశీర్వాదం, ఏ తక్కువ కాని ఆశీర్వాదాన్ని మన దేవుడు ధారాళంగా మనకు అనుగ్రహించాడండి. లేఖనాల్లో మనం చదువుతాము, తండ్రి అయిన దేవుడట తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఆయన దానం చేశాడట. ఏకైక కుమారుణ్ణే మనకు దానం చేశాడే, ఆయనతో కూడా ఆయనలో ఉన్న ఆశీర్వాదాల్ని మనకు ఎందుకు ఆయన అనుగ్రహించడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మొదటిది, ప్రభువు వలన మనకు కలిగిన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు
అనుగ్రహించడని ఈ వాక్యం సెలవిస్తుంది. మనం ప్రభువుని స్తుతించబద్దులం. మరొక విషయాన్ని ఈ పత్రికలోనే, ఈ మొదటి అధ్యాయంలోనే 6వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రియులారా చూడండి, ఏర్పరచుకొనెను. ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడంట. అంటే ఈ సర్వ సృష్టిలో, సర్వజనులలో ఆయన మనల్ని ఈనాడు కాదు, నిన్న కాదు, జగత్తుకి పునాది వేయబడక మునిపే, అంటే మన ఎడల ఆయన సంకల్పం ఎప్పటి నుంచి ఉందో చూడండి. మన ఎడల ఆయనకి ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు ఎప్పటి నుంచి ఉన్నాయో చూడండి. జగత్తుకి పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడట. లేకపోతే మనం కూడా లోకంలో కలిసిపోయి ఉండేవాళ్ళం కదా, లోకములో ఉన్న వాటిల్లో కలిసిపోయి ఉండేవాళ్ళం కదా. వాళ్ళతో వాటిల్లో కలిసిపోకుండా ఆయన మనల్ని తల్లి గర్భంలో పిండోత్పత్తి కాకమునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు. ఏమిచ్చి రుణం తీర్చగలము, ఏం చెల్లించడానికి మనం ముట్ట చెప్పగలము ఆలోచించండి. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నారు. వీరు నా సంపద, వీళ్ళు నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు అని ఆయన ఆనాడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అన్నప్పుడు మన ఎడల ఆయన ఎంత మక్కువ కలిగి ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి. ఒక ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ తండ్రికి వాళ్ళల్లో ఒకరి మీద అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంచేత ఏం చేస్తాడు, ఏమైనా ఇవ్వాలి, ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఆ ముగ్గురులోంచి తనకిష్టమైన బిడ్డని కాస్త వేరు చేస్తాడు. ఏదో దాచి దాచి అప్పగిస్తాడు, దాచి దాచి ఇస్తాడు. ఆ నలుగురిలో ఆ ముగ్గురు మీద కంటే కూడా ఆ ఒక్కరి మీద ఆ మక్కువ ప్రత్యక్షపరుస్తాడు. మరి ఆలోచించండి. అలాగే దేవుడు జగత్తుకి పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆ మిగిలిన వాళ్ళందరిలో మనల్ని ఆయన ఎంత ప్రేమగా చూశాడు, ఎంత ప్రేమించాడు, ఎంత హెచ్చించి ఘనపరిచాడు. మరి దేవుడు ఏం చేశాడు అనే మాటకి ఏమైనా అర్థం ఉందా? దేవుడు ఏం చేశాడండి అని ఊతపదంగా మాట్లాడే ఆ మాటలు ఎవరి నోట వస్తాయో అర్థమవుతున్నాయా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాంతం మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లించబద్దులం, ఆయనను ఆరాధించబద్దులం. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఆయన కొరకై మనల్ని నియమించుకున్నాడు. ఒకవేళ ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకోకపోతే, ఆయనే మనల్ని ప్రత్యేకించుకొనకపోతే ఈరోజున ఈ ప్రత్యేకత, ఈ దీవెనకరమైన అనుభూతి మనకు ఉండేది కాదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మీకు ఇంకొక మాట కూడా ఈ ఎఫెసీ పత్రికలోనే, ఈ మొదటి అధ్యాయంలోనే 9వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తానండి. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ప్రియులారా, శ్రేష్టమైన మాట. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఎడల ఆయన కృప చూపించాడంట. ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. అంటే ఆయన చూపిన కృప ఆనాటికే కాదు, ఈనాటికే కాదు, ప్రభు రాకడ వరకు, లేక మనం ఈ లోకం విడిచేంత వరకు కూడా ఆయన కృపను మన ఎడల విస్తరింపచేస్తున్నాడంట. దీనినే నవనూతనమైన కృప. ఏనాటికి కావలసిన కృప ఆనాటికి, నిన్న చూపిన కృప, నిన్న చూపిన దయ, నిన్న చూపిన వాత్సల్యం, నిన్న చూపిన కటాక్షం కాదు, నిన్నటి కంటే ఈ దినం అధికం. ఎందుకంటే నిన్నటి కంటే ఈ దినం మరీ శ్రేష్టమైనది. ఆయన కృప చేత మనకు ఈ దినాన్ని ఇచ్చాడు. కృపను మన ఎడల విస్తరింప చేస్తున్నాడంట. నిజమే, ఆయన కృపే మనకు లేకపోతే ఈ భూతళ్ళ మీద మనం సజీవులుగా ఉండేవాళ్ళమా? ఆయన కృపే మనకు లేకపోతే ఈ రోజున ఒకరినొకరు చూసుకునేవాళ్ళమా? ఆయన కృపే మనకు లేకపోతే ఈ యొక్క మాటలు మనం వినేవారమా? లేదు. నా ఉన్నతంగా ఉన్నతమైన శాశ్వతమైన తన కృపను మన ఎడల వ్యక్తపరిచి ఆ కృపని విస్తరింపచేస్తూ ఈ రోజున కృప మహదైశ్వర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించుతున్న సంగతి
మనం గ్రహించకపోతే ఎలాగండి? మనం లేచి ప్రభువా అంటున్నాం, మనం ఉదయాన్నే నిద్ర లేకగానే ఆయన వైపు చేతులెత్తుతున్నాం. ఎన్నో అవసరతల కొరకు, ఎన్నో అక్కర్ల కొరకు, ఎన్నో 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 బాధ్యతలు మన భుజస్కంధాల మీద ఉన్నందువలన. కానీ ఏనాడు కూడా దేవుడు మొండి చేయి చూపించట్లేదు, మడిమి తిప్పట్లేదు, చేతులు ఎత్తేయట్లేదు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టట్లేదు. మనకు కావలసిన దానికంటే అత్యధికంగానే చేస్తున్నాడు, అత్యధికంగానే ఇస్తున్నాడు, అత్యధికంగానే ఆయన సంతృప్తితో నింపుతున్నాడు. మనల్ని ఉలసెప్ప చేస్తున్న సంగతి వాస్తవం కాదంటారా? ఆలోచించండి. ఆయన కృప తప్ప వేరొక్కటి మనకు లేదు. ఆ కృప మహదైశ్వర్యాన్ని ఆయన మన ఎడల కుమ్మరిస్తున్నాడు, విస్తరింప చేస్తున్నాడు. ఏ స్థితిలో ఎంత కృప కావాలని అంత కృప ఇస్తున్నాడు. నా మట్టుకు నేను చెప్పగలనండి, ఆయన కృప నా ఎడల ఎంత విస్తారమైనది అన్నప్పుడు అది కొలవడానికి కొలబద్దలు లేవు. ఇంత నియమించడానికి నిర్ణయించలేని వర్ణనాతీతమైన కృప ఆయన కృప. ఏ స్థితిలో, ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి కృప నాకు కావాలనో అంత కృప చూపించి అన్ని విషయాలలో చాలడి దేవుడిగా ఉంటున్నాడు. నాకే కాదు, ఈ మాటలు వింటున్న మీ అందరికీ, మనందరికీ కూడా. ఏదో మన పితరులకు కృప చూపించాడు, దావీదుకు కృప చూపించాడు, నోవాహుకు కృప చూపించాడు, లేకపోతే మన పితరుల జీవిత చరిత్రలో మనం చదివినప్పుడు రాజులైన వారికి కృప చూపించాడు. వాళ్ళకే కాదు, ఆ కృప విస్తరిస్తుంది. ఈనాటికి అకాలమందు పుట్టిన మన ఎడలు కూడా ఆ కృప ప్రత్యక్షమై నడిపిస్తున్న సంగతి వాస్తవం. ఇదిగో దేవుని మూలాన కలిగిన దీవెనలు ఇలాంటి శ్రేష్టమైనవిగా మన ఎదుట నిలుస్తున్నాయి. వాటిని మనం చూచి ప్రభుని స్తుతించగలగాలి. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 13వ వాక్యాన్ని కూడా మనం చదివినప్పుడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనల్ని ముద్రించాడంట. ఎంత శ్రేష్టమైన అనుభవం చూడండి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనల్ని ముద్రించడం అంటే నియమించడం. మనం ఎక్కడ తిరిగినా, ఎక్కడ ఉన్నా మనం ఒక ప్రత్యేకమైన జనముగా, మనం ఒక ప్రత్యేకమైన ప్రజలుగా ఉండినట్లు పరిశుద్ధ ఆత్మచేత మనల్ని ఆయన ముద్రించాడట. ఆ ముద్రలు మన శరీరమందు, మన ఆత్మయందు ఉండబట్టి ఈరోజు మనము ఆ ఆత్మలో ఆనందించగలుగుతున్నాం, ఆత్మలో హర్షించగలుగుతున్నాం, ఆత్మలో సంతోషించి గంతులు వేయగలుగుతున్నాం. ఆత్మపూర్ణులమయ్యాం. ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనలో ఉంటున్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటున్నాడు. మనలో ఉండడానికే ఈ మంటి ఘట్టములో మహిమాత్మను కుమ్మరించాడు ఆయన. ఈ మంటి ఘట్టములో ఈ మహిమాత్మ నిలిచినందువలన ఆత్మయే జీవింప చేయుచున్నది అని యోహాను సువార్తలో మనం చదువుతాము. ఈ ఆత్మ చేత మనల్ని ముద్రించిన దేవుడు సజీవుడు. ఆయన మన పరలోకపు తండ్రి. ఆయనకి మనం ఎంతైనా కృతజ్ఞులం, ఆయన స్తుతించబద్దులం. దేవుని మూలముగా కలిగిన దీవెనలు నేను 4 విషయాలు మీతో చెబుతూ వచ్చాను. ఏం కలిగింది మనకు దేవుని మూలాన? ఆయనను ఆశ్రయించినందువలన, ఆయన స్తుతించి ఆరాధించినందువలన, ఆయనను కీర్తించుచున్నందువలన మనకు కలిగినది ఏంటి అనంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. రెండవది, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు జగత్తుకి పునాది వేయబడక మునిపి. మూడవది, ఆయన కృపను మన ఎడల విస్తరింప చేశాడు. నాలుగవది, ఆత్మచేత ఆయన మనల్ని ముద్రించాడు అని సత్యవాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. కృతజ్ఞులమై జీవితాంతం ఆయన సన్నిధిలో ఒదిగి బ్రతుకుదాము. దేవునితో ఐక్యతతో, సఖ్యతతో అడుగులు వేస్తూ ప్రభు మనల్ని నడిపించే మార్గంలో ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, సంతోషంతో సాగి వెళదాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నేటి వరకు మీరు చూపిన కృప ఎంతో ఉత్తమమైనది. నిజమే, మీరు ఎన్నో మా ఎడల చేశారు, ఎంతో మాకై చేశారు. గ్రహించలేని మందమతిగా మేము ఉంటున్నామే కానీ ధ్యానించినప్పుడు మా హృదయం నైనా పరవశిస్తుంది. మా ఊహకు అందని గొప్ప కార్యాలు చేసిన దేవుడు. ఇదిగో లేఖనాలలోంచి కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాము. మమ్మల్ని మీరు ఎంత ప్రేమించారో, ఎంతగా మీరు మా మీద మక్కువ చూపారో అనేది నైనా మాకు అర్థమవుతుంది.
పరలోక సంబంధమైన నాయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చారు. మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మా ఎడల కృపను విస్తరింపచేశారు. ఆత్మీయత ముద్రించారు నాయన. అందుకు నీకు స్తోత్రం నాయన. ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలో ఈ పరివర్తన కలిగి నీ యందు కృతజ్ఞత కలిగి బ్రతకడానికి సహాయం చేయమని మీ పద్మానికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ, ఇదిగో ఈ మాటలు వింటున్న వారిని, వారి కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, నా తండ్రి సమస్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించి వాళ్ళ హృదయ అభిలాషలు తీర్చి వెనుతట్టి నడిపించమని మీ పద్మానికి అప్పగిస్తూ నైనా మరొకసారి ఈ పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను. పరీక్షలకు సిద్ధపడుతున్న వారిని, వ్రాస్తున్న వారిని, వ్రాయబోతున్న వారిని, సంవత్సరం రోజులు కష్టపడి చదివారు. వారు చదివిన చదువులకు తగినటువంటి గొప్ప జయాన్ని, ప్రతిఫలాన్ని పొందుకోవడానికి మీరు కృప చూపించి, సమయోచితమైన జ్ఞానాన్ని, విశేషమైన కృపను మీ బిడ్డలకు మీరు ప్రసాదించి, తల్లిదండ్రులకు సంతోషకరంగా మీ నామానికి మహిమకరముగా మీ బిడ్డలు పెరగడానికి కృప చూపించమని ఘనుడా మీ పద్మానికి నీ బిడ్డలని ఒక్కొక్కరిని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.